విశాఖ కేజీహెచ్లో అడ్మిట్ అయిన 14 సంవత్సరాల అమ్మాయి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్కి టెస్టులు చేయగా ఆ అమ్మాయికి కోవిడ్ ఉన్నట్లు తెలిసింది. పేషెంట్ అయితే నార్మల్గానే ఉన్నారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద మీడియాతో మాట్లాడారు. నేను డాక్టర్ శివానంద కింగర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన మీడియా మిత్రుల్లో వచ్చే ఈరోజు కింగర్ హాస్పిటల్ కోవిడ్ కేసు ఉన్న అని నాకు ఎంక్వైరీ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఫస్ట్ టైం ఈరోజు ఒక కేసు అయితే వీటీఎం టెస్ట్ అంటే దాన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్గా మనం చెప్తాం. ఒక బ్రెయిన్ సర్జరీ చేయాల్సిన బ్రెయిన్ ట్యూమర్ ఉండే 14 years గర్ల్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో ఆపరేషన్ రెడీ చేయడం జరిగింది. ఆపరేషన్ చేద్దామని అనుకున్న టైంకి అయితే గత ఫీవర్ ఉండడం వల్ల ఇమీడియట్గా ఎందుకన్నా మంచిగా ఒకసారి చేద్దామని చెక్ చేస్తే అది స్క్రీనింగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. బట్ పేషెంట్ సర్జరీ చేయించుకోవడానికి క్లియర్ కట్గా అబ్సల్యూట్గా హెల్ అండ్ హెల్తీగా ఉంటే ఒక్క ఫీవర్ తప్పించి అదర్వైజ్ ఇంకే కంప్లైంట్ కూడా లేదు. పేషెంట్ వీటీఎం ఎప్పుడైతే మనం పాజిటివ్ వచ్చిందో దాన్ని ఆర్టీపీసీఆర్తో మళ్ళీ మనం కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎందుకన్నా మంచిదని మిగతా పేషెంట్స్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వాళ్ళని ఇమ్మీడియట్గా ఐసోలేషన్ వార్డు మనం ఆల్రెడీ ఈ కోవిడ్ కోసం ప్రిపేర్ చేసిన ఐసోలేషన్ వార్డులో వాళ్ళని ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో పేషెంట్ అయితే ప్రస్తుతానికి ఏ విధమైన ఇబ్బంది కానీ ఏ విధమైన కాంప్లికేషన్స్ కానీ ఇటువంటివి ఏవి ఈ పేషెంట్లో లేవు. వీళ్ళకి SpO2 ఆక్సిజన్ పర్ఫెక్ట్గా ఉంది. పేషెంట్కి నడవడం కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వార్డులో కంఫర్టబుల్గా ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ మదర్ ఫాదర్ కూడా ఉన్నారు. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మనకి ప్రీవియస్గా ఒక 2 కేసులు బయట నుంచి మనకి ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కానీ మన దగ్గర కానీ పూణేకి మనం ఆ వేరియంట్ ఏంటనేది కూడా మనం పంపించడం అనేది జరిగింది. పూణే నుంచి రిపోర్ట్ కూడా మనకి ఆ వేరియంట్ చాలా లో విరులెంట్ వైరస్ అని చెప్పని మనకి ఒమిక్రాన్ టైప్ వైరస్ అని చెప్పడం వచ్చింది. సో ఈ వైరస్ యూజువల్గా మనకి ఏంటంటే జలుబు, దగ్గు, ఫీవర్ వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఒక 3 to 4 days ఉండి ఇమీడియట్గా అది రిజాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎందుకు మేము చెప్పగలుగుతున్నాం అంటే లాస్ట్ టైం మేము ఎవరికైతే ఈ టెస్టులు జరిపించామో ఆ ఇద్దరు పేషెంట్లని DMHOగా ఫాలో అయ్యి క్లియర్గా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా రికవర్ అవ్వడం అనేది జరిగింది. సో ఇది సీరియస్ వేరియంట్ కాదు, ఫస్ట్ చెప్పాల్సింది. ఇది వచ్చినా ఏ ప్రజలు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు డెఫినెట్గా కంప్లీట్గా రికవర్ అవుతారు. సో ఇవి వచ్చిన వాళ్ళు ఎవరు జాగ్రత్తగా ఉండాలి అనేది అయితే కంపల్సరీ మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఏదన్నా వేరియంట్ మనం ఈ కోవిడ్ ఫీవర్ మీకు ఒక 4-5 రోజులు మీకు తగ్గకుండా ఉండి వాళ్ళకి ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మిగతా లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటివి ఏదైనా కోమార్బిడ్స్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ అటువంటివి ఏమైనా ఉంటే వాళ్ళు ఒకసారి కంపల్సరీ డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఇది ప్రజలైతే భయభ్రాంతులు చెందాల్సిన వైరస్ కాదు. దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నాయి, గవర్నమెంట్ ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేశారు, నాకు టెస్టులు చేయమని చేశారు, మేము చేస్తున్నాం. అది అవసరం అయితేనే చేయించుకోవాలి. అది ఏంటి వీళ్ళకి హై రిస్క్ గ్రూప్ అయితేనే మనం చేయించుకుంటే సరిపోతుంది. ఈ సీజన్ మనకి సమ్మర్ నుంచి సడన్గా వర్షాలు పడడం మొదలుపెట్టి ఈ సీజన్ వేరియేషన్ వచ్చింది. ఈ సీజనల్ వేరియేషన్ వచ్చేటప్పుడు చాలా వరకు వైరస్ తాలూకా ఫీవర్స్ మనకి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఓన్లీ ఇప్పుడు వచ్చిన ఫీవర్స్ అన్నీ ప్యూర్లీ వైరల్ ఫీవర్సే కానీ మీరు కోవిడ్ కానీ అన్నీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఫీవర్తో వచ్చిన పేషెంట్లు చాలామందికి మేము టెస్టులు చేశాం. వాళ్ళ 1-2 పాజిటివ్ వచ్చినట్టు మనకు వచ్చింది. సో ఒక 50 టెస్టుల్లో 1 పాజిటివ్ 2 మీరు ఏంటంటే ఇదేదో కోవిడ్ వచ్చిందని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండొచ్చు. ఫీవర్ వచ్చి ఒకవేళ
కోమాబిడ్స్ ఉంటేనే మాత్రం కంపల్సరీ వచ్చి టెస్ట్ చేయించుకోండి. ఇది మేమే చెప్తున్నాం, ఆ కోమాబిడ్స్ ఉండేవాళ్ళు కంపల్సరీ వచ్చి టెస్ట్ చేయించుకోవాలి. సో అదర్వైజ్ మీకు రొటీన్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఏదైతే తీసుకుంటారో ఫీవర్కి, ఆల్ వైరల్ ఫీవర్స్ ఎలా ట్రీట్ చేస్తామో అలాగే ట్రీట్మెంట్ తీసుకొని మీరు హ్యాపీగా కంఫర్టబుల్గా ఇంట్లోనే మీరు హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకొని ఉండవచ్చు. ఒకవేళ వచ్చినా మీరేం పెద్ద వరీ కావాల్సిన అవసరం లేదు. ఓకే.